నువ్వు లవ్ చేసే అమ్మాయి నిన్ను వదిలేసిందా, బ్రేకప్ చెప్పిందా, వాట్స్ యువర్ డ్రీమ్? సో ఈ బ్రేకప్ అయింది. ఈ ఫేసెస్ అనేవి లైఫ్లో 100% కామన్, అందరికీ ఫేస్ అవుతూనే ఉంటాయి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ జరుగుతూనే ఉంటాయి అందరి లైఫ్లో. నీ డ్రీమ్ ఏంటిది అనేది మ్యాటర్. నువ్వు ముందు ఎలా ఉన్నావు, సో నీ డ్రీమ్ ఏంటిది? ఫైటర్ అవుతా అని చెప్పేసి అనుకున్నావు, లైక్ ఎనీ స్పోర్ట్స్ ఆర్ ఒలింపిక్స్, ఇండియా గురించి అలాంటిది ఏంటిదో గుర్తు తెచ్చుకోండి. అండ్ ఇంకొకటి, లాట్ ఆఫ్ బ్రేకప్స్ ఎందుకు అవుతాయంటే మిస్అండర్స్టాండింగ్ వల్ల. అండ్ యూ కాంట్ చేంజ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ థింగ్, చాలా మంది బాయ్స్ కి ఇఫ్ ఇన్ కేస్ నేను పాయింట్అవుట్ చేసేసి ఇది చేంజ్ చేసుకొని ఇలా అంటే 100% చేంజ్ చేసుకోను. సో నువ్వు చెప్పేది ఏంది నాకు, నేను ఇట్లెందుకు చేంజ్ అవ్వాలి, అట్లెందుకు చేంజ్ అవ్వాలి అని చెప్పేసి దానికే స్టిక్ అయి ఉండవు. చాలా ఎక్కువ నెగిటివ్ సైడ్ కూడా వెళ్ళిపోతుంది. నేను అందుకే ఈ టాపిక్ మీద వీడియో తీస్తున్నాను. లైక్ ఎగ్జాంపుల్, అమ్మాయి నచ్చకపోతే మర్డర్లు చేయడం, రేప్ చేయడం. సో ఇది బ్రెయిన్లెస్ గా చాలా ఎక్కువ పెరిగిపోతుంది. ఈ నెగిటివ్ సైడ్ వెళ్ళకూడదు అని చెప్పేసి నేను అంటున్నాను. సో నువ్వు ఇష్టపడిన అమ్మాయిని నీ అంతలో నువ్వే దాన్ని లవ్ అని మాత్రం పేరు పెట్టకండి. లేకపోతే ఏం మిస్టేక్ జరిగిందో ఫైండ్ అవుట్ చేంజ్ చేసుకోండి. చేంజ్ ఇట్ అండ్ హ్యావ్ ఎ పేషెన్స్. సో ఇప్పుడు బ్రేకప్ గురించి మాట్లాడదాం. లైక్ ఎగ్జాంపుల్, మీ సిస్టర్ ఎవరో అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉంది. ఒక సమ్ రీజన్ వల్ల అబ్బాయిని వదిలేసింది అనుకుందాం. మేబీ టార్చర్ ఆర్ ఓవర్ పొసెస్, ఎనీథింగ్, ఫ్రీడమ్ లేకుండా ఏదైనా కానివ్వండి. అండ్ ఆ అబ్బాయి మాట వినట్లేదు అనుకుంటే నువ్వు దానికి ఎలా రెస్పాండ్ అవుతావు? వాడేమి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో రివెంజ్ తీర్చుకుంటా నువ్వు ఇట్లాంటివి అన్నీ ఎట్లుంటాయంటే ఇవన్నీ బ్రెయిన్లెస్ పీపుల్. సో సింప్లీ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ మేబీ ఇఫ్ యూ ఆర్ లవింగ్ ట్రూలీ దెన్ యూ విల్ గెట్ వాట్ యూ సే. ఐ బిలీవ్ దట్ సింప్లీ నువ్వు దాన్ని ఇష్టపడితే అండ్ వరల్డ్ మొత్తం వచ్చి దాన్ని కలుపుతుంది అని చెప్పేసి అంటారు. వీడు వరల్డ్ కలిపినా కలపకపోయినా లైక్ సమ్ పాజిటివ్ స్పిరిట్. జస్ట్ కీప్ ఇట్ ఆన్ యువర్ సెల్ఫ్. వన్ సైడ్ లవ్ చేసుకో అంతే. అంతేగాని దానికి రివెంజ్ అది ఇది అని చెప్పేసి దానికి ఒక డ్రామా ఫేస్ని బ్రాకెట్లో పెట్టుకొని ఏ వర్క్ చేయకుండా అదొక డిప్రెషన్ మోడ్ అని పెట్టుకొని డోంట్ ఎంజాయ్ ఇట్. ఎంజాయ్ ద పెయిన్ అండ్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. కీప్ వర్కింగ్ ఆన్ యూర్ సెల్ఫ్ అండ్ హ్యావ్ ఏ పాజిటివ్ స్పిరిట్. రివెంజ్ ఇవన్నీ తీసుకుంటే అసలు లవ్వే కాదు అది. ఇదంతా పక్కన పడేయండి. జస్ట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెట్టుకోవడానికి బాగుందని చెప్పేసి పెట్టండి ఎండ్ ఆఫ్ ది డే క్యాప్షన్. సో అంతే గైస్, మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి.